పాజిటివ్ విషయాలు. స్త్రీలలో 8వది ఏ విషయం అండి? గట్టిగా, క్రమము కలిగిన స్త్రీ. తిని బైబిల్ నిర్గమాకాండం 40వ అధ్యాయం 23వ వచన భాగం. యెషయా ప్రవచన గ్రంథం 28-26. మొదటి కొరింథీ పత్రిక 14:40. కింద లైన్ మర్యాదగాను. మంచి స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే క్రమము కలిగిన దేవుడు. ఎలాంటి వాడండి? క్రమము కలిగిన దేవుడు. ప్రత్యక్షపు గుడారములో సన్నిధి రొట్టె బల్ల మీద 6 రొట్టెలు ఈ ప్రక్క, 6 రొట్టెలు ఈ ప్రక్క. ఒక క్రమం ఉండాలి, మర్యాదగా క్రమంగా జరగాలి. యెషయా గ్రంథంలో అంటాడు, మనం ఆరాధించే దేవుడు క్రమం కలిగిన వాడు గనుక తన పిల్లలకు ఆయనే క్రమము నేర్పుచున్నాడు. మొదటి కొరింథీలు పత్రికలో కొత్త నిబంధన సంఘంతో పౌలు మాట్లాడుతూ అంటాడు, అన్నీయు మర్యాదగాను క్రమముగాను జరగనివుడి. అంటే క్రమము కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. బైబిల్ గ్రంథంలో క్రమము కలిగిన స్త్రీ ఒక తల్లి ఉంది. ఎంత క్రమము కలిగిందంటే ఆమె క్రమముగా నడిచినట్లుగా స్త్రీలలో ఇంకెవ్వరు అలా నడవల. చూద్దామా? చూడండి, రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచన భాగం. మొదటి కొరింథీ పత్రిక 16:19. రెండు తిమోతి పత్రిక 4:19. మంచి స్తోత్రం. బైబిల్ గ్రంథములో క్రమము కలిగిన స్త్రీ. భార్యాభర్తలు ఒక ఇద్దరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. భార్య భర్త. భర్త పేరు అకుల్లా, భార్య పేరు పిస్కిల్లా. భర్త పేరు అకుల్లా, భార్య పేరు పిస్కిల్లా. వాక్యంలో రాయబడ్డట్టుగా అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటే వాళ్ళ గురించిన వివరాలు మీకు దొరుకుతాయి. వాక్యంలో రాయబడ్డట్టుగా క్లోదియా చక్రవర్తి కాలంలో రోమా పట్టణం నుంచి యూదులు వెళ్ళిపోవాలని ఒక శాసనం రాశాడు. క్లోదియా చక్రవర్తి కాలంలో రోమా పట్టణంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇటాలీ పట్టణం అనగా రోమా పట్టణం నుంచి ఇటాలీ పట్టణమునకు వలసగా వీళ్ళు వచ్చారు. వలస వచ్చి వీళ్ళు కొరింథీ పట్టణంలో కాపురం ఉండటం మొదలుపెట్టారు. వీళ్ళు యూదులు. అపోల్లో వంశస్థుడు అకుల్లా. అయితే కొరింథీ పట్టణంలో వీళ్ళు నివాసం ఉండటం మొదలుపెట్టాడు. వీళ్ళ వృత్తి డేరాలు కుట్టే వృత్తి. పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నప్పుడు అకుల్లకును పిస్కిల్లాను వాళ్ళ విషయం ఏంటో తెలుసుకొని దేవుని మాటలు చెప్పుట ద్వారా వారు ప్రభువులోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఎంట ఉండి పౌలు గారు కూడా అదే వృత్తి కలిగిన వాడై ఉండి అకుల్లయు పిస్కిల్లయు ఎలాగ డేరాలు కుట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళతో సమభాగమై పౌలు గారు కూడా డేరాలు కుట్టి వృత్తి చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం పౌలు గారు అకుల్లా పిస్కిల్లా ఎంట ఉన్నాడు. స్తోత్రం. వీళ్ళు ఎలాంటి వారయ్యా అంటే ఆ కాలంలో డేరాలు ఎక్కువగా వేసుకుని గుడారాలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే చేతి మిషన్లు వచ్చాయి, కానీ అప్పుడు ఏమీ లేదు, చేతితోటి అంతా. అకుల్లయు పిస్కిల్లయు
చేతి డేరాలు కుట్టే వృత్తి కలిగిన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పమంటారా? భార్యాభర్తలు ఇద్దరు అని వాళ్ళ గురించి చెప్పకూడదు. వాళ్ళిద్దరూ ఒక్కళ్ళే. అకుల్లా పిస్కిల్లా భార్యాభర్తలే, కానీ వాళ్ళిద్దరు కాదు, ఒక్కళ్ళే. గమనించండి, రోమపత్రిక 16వ అధ్యాయం 3లో పిస్కిల్లాకును అకుల్లాకును అంటాడు. 1 కొరింథీ పత్రిక 16:19లో అకుల్లాకును పిస్కిల్లాకును అని అంటాడు. 2 తిమోతి పత్రిక 4:19లో అకుల్లా అనుకుండా పిస్కిల్లాకును అకుల్లాకును అంటాడు. బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి పేరు చెప్పాలంటే, ఒక స్త్రీ గురించి చెప్పాలంటే పలానా భర్త అని ముందు పేరు ఉంటుంది. పౌలు గారు అనేక సందర్భాల్లో పిస్కిల్లా అనే పేరే మాట్లాడేవాడు, అకుల్లా అని ఒకే సందర్భంలో మాట్లాడేవాడు. మిగతా సందర్భాలన్నీ పిస్కిల్లా ఇంటనున్న ఈ సంఘమునకు వందనాలు అని చెప్తూ వచ్చేవాడు. అంటే అర్థం ఏమిటంటే, ఎంత క్రమము కలిగిందో పిస్కిల్లా. మంచి స్తోత్రం. బైబిల్ గ్రంథములో క్రమము కలిగిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే, భర్త గుండెల్లో స్థానమును, సేవకుని గుండెల్లో స్థానమును, దేవుని గుండెల్లో స్థానమును సంపాదించుకున్న ఒక క్రమము కలిగిన స్త్రీ ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఒక్క పిస్కిల్లా మాత్రమే. జాగ్రత్తగా వినండి. పిస్కిల్లా ఎంత క్రమము కలిగిందంటే 3 విషయాలు గుర్తు చేస్తాను. 1, క్రమము కలిగిన భార్య. 2, కుటుంబ విషయంలో క్రమము కలిగినది. 3, పరిచర్య విషయంలో క్రమము కలిగినది. పిస్కిల్లాలో ఉన్న ఈ 3 లక్షణాలను ఒక్కొక్కటిగా మీ దృష్టికి తెస్తాను. బైబిల్ గ్రంథంలో క్రమముగా నడిచిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే పిస్కిల్లా ఒక్కతే. ఎందుకు ఒక్కతే అని నేను అతిశయిస్తున్నానని నేను అతిశయంగా చెప్పట్లేదు, కానీ ఆమెలో ఉన్న లక్షణాలు అలా కనిపిస్తున్నాయి. సరే, మీలో క్రమము కలిగిన వాళ్ళు చేయొద్దండి. హలో, ఇక్కడ ఉన్న భక్తులారే, మీలో క్రమము కలిగిన స్త్రీనే నేను అన్నోళ్ళు కుడి చేయి చూపండి. పోనీ ఆఖరణ అడుగుతాను, ఆఖరణ చేస్తారా? ఎటు సందర్భాన్ని బట్టి పత్తుత్రము లేకుండా భర్తీ చేస్తున్నామా? సరే, పిస్కిల్లాలో ఉన్న 3 లక్షణాలు గుర్తు చేస్తాను. ఎలాంటిదండి? కొంచెం గట్టిగా. సరే, క్రమము అంటే దానికి అర్థం తెలుసా మీకు? క్రమము అని అంటే వరస, లేక ఒకదాని తర్వాత మరొకటి అని అర్థం. క్రమము అంటే ఆ మాటకు అర్థము చెప్పండి, పర్లేదు. వరుస లేదా ఒకదాని తర్వాత మరొకటి అని అర్థం. పిస్కిల్లాలో ఉన్న 3 లక్షణాలు ఎలాంటివి అంటే, ఒక క్రమము కలిగిన స్త్రీకి మాత్రమే ఆ లక్షణాలు ఉంటాయి. ఆ 3 లక్షణాలు ఏంటో అచ్చమైన తెలుగులో నేను మీకు చెప్తాను. 1, భర్త గుండెల్లో స్థానము, దైవ సేవకుడి గుండెల్లో స్థానము, దేవుని గుండెల్లో స్థానాన్ని సంపాదించుకొని దేవుని దయని బట్టి ఒక గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తింపిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క పిస్కిల్లాయే. సంతోషిస్తూ మంచి స్తోత్రం. సరే, మొట్టమొదటిగా పిస్కిల్లాలో ఏ క్రమం ఉంది, ఎలా క్రమము కలిగి నడుచుకుంది అని అంటే, మొట్టమొదటిగా క్రమము కలిగిన భార్యగా ఉన్నది. ఏంటిదండి? ఎలాగో అని అంటారే, వారు ఇద్దరు కాదు, ఏకమైన వారు ఒక్కరే. అంటే దేహాలు 2, మనస్సు మాత్రం ఇద్దరిది ఒకటే. భార్యాభర్తలు వారిద్దరు, అకుల్లా పిస్కిల్లా. కానీ విచిత్రం ఏమిటంటే, భార్య అనబడిన ఈ అకుల్లా, పిస్కిల్లా ఏ విషయంలో భార్యగా, క్రమము కలిగిన భార్యగా ఉంది అని అంటే, మొట్టమొదటిగా భర్త ప్రేమను గెలుచుకుంది. ఏం గెలుచుకుంది? నోరిపు చెప్పు. భర్త ప్రేమను. సరే, ఒక పురుషునికి వివాహం చేయబడి ఒక భార్యగాను
పుట్టినింటిని విడిచిపెట్టి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఒక కోడలిగాను నువ్వు ఉండొచ్చు. నేను అంటాను, కట్టుకున్న భర్త ప్రేమను గెలుచుకోవటం అంటే ఎలా? కట్టుకున్న భర్త ప్రేమను గెలుచుకోవటం భార్య ఎలా గెలుచుకోగలదు? ఇంకా భర్త ప్రేమను గెలుచుకోవాలి. ఈ విషయంలో పిస్కిల్ల నెంబర్ 1. ఉసూరుమంటే ఇంటి అస్సలు ఊరుకోను. కట్టుకున్న భర్త ప్రేమను ఒక భార్య గెలుచుకున్నప్పుడే ఆ భర్త భార్యను బాధ పెట్టని పనేది చేయకుండా జాగ్రత్తగా ఉంటాడు. ఈరోజు కట్టుకున్న భర్తను ప్రేమను గెలుచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్క పిస్కిల్ల మాత్రమే. సరే అండి, కట్టుకున్న భర్త ప్రేమను ఎలా గెలుచుకోగలదు ఒక భార్య? కట్టుకున్న భర్త ప్రేమను ఎలా గెలుచుకోగలదు ఒక భార్య? సామెతలు 16:24. మంచి స్తోత్రం. భర్త గుండెల్లో భర్త ప్రేమను పొందుకునే స్వభావం ఏ స్త్రీ ఎలాగ భర్త ప్రేమను పొందుకోగలదయ్యా, భర్త ప్రేమను ఎలా సాధించగలదయ్యా అంటే మొట్టమొదటిగా వాక్యంలో రాయబడ్డ సత్యం ఏమిటి అంటే ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా చూడాలి, ప్రేమగా తలంచాలి. ఏదొకసారి చెప్పండి. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా చూడాలి, ప్రేమగా తలంచాలి. నాకు ఆన్సర్ చెప్పండి. అకుల్ల విషయంలో పిస్కిల్లా చేసింది ఇదే. భర్త ప్రేమను గెలుచుకుంది. సరే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. తల్లపైకి చూడండి. బయటికి వెళ్ళిన పురుషుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని వస్తాడో మీకు తెలియదు. ఒక పురుషుడు బయటికి వెళ్ళాడంటే అనేకమైన పరిస్థితులు ఎదుర్కొని రావాలి. అవన్నీ ఎదుర్కొని వస్తున్నాడు పురుషుడు. గేటు తీసుకొని ఇంటి లోపలికి వచ్చాడు. భార్య ప్రేమగా మాట్లాడేదైతే, భార్య ప్రేమగా చూసేదైతే, భార్య ప్రేమను పంచేదే గనక అయితే నాకు ఆన్సర్ చెప్పండి. ఆ భర్త బాధలు మర్చిపోడా? కొంచెం గట్టిగా. ఏమిటి కట్టుకున్న భర్త ప్రేమను గెలుచుకునేది భార్య ఏ విషయంలో అంటే, అతడు మా నిమిత్తమే శ్రమపడి బాధపడి వస్తున్నాడు ఇంటికి, అతనికి నేను ప్రేమను చూపాలి, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా ప్రవర్తించాలి అని నీకు తెలిస్తే ఆ ప్రేమగా మాట్లాడటం, ఆ ప్రేమగా చూడటం, ఆ ప్రేమను పంచటం, బయట శ్రమపడి వస్తున్న పురుషుడికి గనక నువ్వు ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా చూడటం, ప్రేమగా ప్రవర్తించడం గనక నువ్వు చేయగలిగితే భర్త ప్రేమను స్వాధీనపరుచుకున్నట్టే. ఒక పురుషుని గుండెల్లో భర్త ప్రేమను ఎలా గెలుచుకోగలదు ఒక భార్య అంటే ప్రేమగా మాట్లాడుటను బట్టే. ఇంటికి రాంగలోనే గేటు ముందే ప్రశ్నల వర్షం కురిపిస్తావాయా? నిన్ను కాదమ్మా. యాడికి పోయావు ఇప్పుడు దాకా? ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తలా? ఇలాంటి ప్రశ్నల వర్షం కురిపించే మొహం ఇది. కానీ పిస్కిల్లా అలాంటిది కాదండి. అకుల్లా నా నిమిత్తమే శ్రమపడి వెళ్ళాడు, లోకంలో ఎంతో కష్టపడి ఇంటికి వస్తున్నాడు. అతనికి ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పలకరించాలి, ప్రేమగా అతనికి ఏదైనా ప్రేమ చూపగలగాలని చెప్పి ప్రేమ చూపించిన కారణాన్ని బట్టి వ్యాపారం చేసి డేరాలు కుట్టి అలసిపోయి వస్తున్న అకుల్లా గుండెల్లో ప్రేమను జయించిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క పిస్కిల్లా మాత్రమే. ఈరోజు కట్టుకున్న భర్త విషయం నేను ఒకటంటే, ఏ రోజైనా ప్రేమగా మాట్లాడావా? ఏ రోజైనా ప్రేమను పంచావా? ప్రేమగా చూసావా? బయట నుంచి వస్తున్న పురుషుడు భార్య అర్థం నుంచి ఆశించేది ఒకటే, ఇంటి నుంచి ఏదైనా ఎదురు రాగలదా? అది ప్రేమే గనక అయితే ప్రేమకు పురుషుడు దాసోహం. మంచి స్తోత్రం.
అని క్షమించను ఇలా అంటున్నానండి. అకుల్లా గుండెల్లో ఉన్న ప్రేమను ఆమె దోచేసింది. ఎలాగ దోచిందో చెప్పండి మీరు. అరే నోరిపు చెప్పరేంటి? ఏంటమ్మా? ఇంకోసారి చెప్ప. నేను ఒకటే చెప్పానా? చెప్పండి. ప్రేమగా చూడటం, ప్రేమగా మాట్లాడటం, ప్రేమను పంచటం. నేనంటాను, భర్త ఎన్ని బాధలు పడొచ్చాడు. కట్టుకున్న భార్య ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా చూడటం, ప్రేమను పంచేది కనుకైతే ఎంత తోడైనా సరే బాధలు మర్చిపోయి ప్రశాంతంగా బతుకుతాడు. మంచి స్తోత్రం. ఈ రోజుల్లో పిస్కిల్లా లాంటి భార్యలు ఉన్నారా? కేటికాడ కాకిలాగా నిలబడతావాయే, ప్రశ్నల వర్షం కురిపిస్తావాయే నువ్వు. ఏది ఆశిస్తాడో ఇంటి లోపల అది దొరకనప్పుడు పురుషుడు రోడ్డు మీద ఉండటానికి ఇష్టపడతాడు. లోకంలో దొరికే ప్రేమల మీదనే మక్కువ చూపుతాడు. కారణం ఏంటంటే ఇంట్లో కాకి గోల. పిస్కిల్లాగా భర్త నా కోసమే శ్రమపడి వచ్చాడు కదా అని చెప్పి కాస్త ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా నీళ్ళు ఇవ్వటం, ప్రేమగా తలంచటం, ప్రేమను పంచేదానివి కనుకైతే నిన్ను బాధ పెట్టే పని ఒక్కటి చేయడం. ఈరోజు స్త్రీల సమాజం పిస్కిల్లాగా ఉన్నారా? నోరిపి చెప్పరా. భర్త ప్రేమను గెలిచిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క పిస్కిల్లా మాత్రమే. మంచి స్తోత్రం. సరే, ఇక రెండవదిగా భర్త మనసులో స్థానం సంపాదించుకుంది. ఎక్కడండి? భర్త మనసులో భార్య ఎప్పుడు స్థానాన్ని సంపాదించుకుంటుందో చెప్పండి మీరు. ఏంది ఎట్లా తయారయ్యారు? నోరెప్పితే బాగుంటుంది. మౌనంగా కూర్చుంటే తెలివి కల్లోళ్ళు అనుకోరు. నాకు ఆన్సర్ చెప్పండి. భర్త మనసులో స్థానం భార్య ఎలా సంపాదించుకోగలదు? అది కాదే, మళ్ళీ చెప్తున్నా. భర్త మనసులో భార్య స్థానం ఎలా సంపాదించుకోగలదు? సరే, వీళ్ళు మౌనంగా ఉన్నారు, నాకెందుకు లేని కదలకుండా కూర్చున్నారు. వాళ్ళకి నేనేం చెప్తున్నాను? ఇందాక ఫస్ట్లో చెప్పిన మాట ఫిక్స్ అయ్యేటట్టుంది. సరే, భర్త మనసులో భార్య స్థానం సంపాదించుకోవటం అంటే సమయం ఎరిగి ప్రవర్తించాలి, అర్థం చేసుకోగలగాలి. భర్త మనసులో భార్య స్థానం సంపాదించుకోవటం అంటే సమయం ఎరిగి ప్రవర్తించాలి, సేమ్ టైం అర్థం చేసుకోగలగాలి. అలా అక్కుల్లా విషయమై పిస్కిల్లా అలా చేసింది. వారిద్దరూ కాదు, ఒక్కరే. దేహాలు రెండు, మనస్సు మాత్రం ఒకటే. ఎక్కడున్న భార్య భర్తలు ఇద్దరు ఒకటే. అలా ఇద్దరు ఎలా ఒకటయ్యారు? ఒకసారి ఆలోచించండి. భర్త మనసులో భార్య అనబడిన పిస్కిల్లా స్థానం సంపాదించుకుంది. నువ్వు అర్థం చేసుకునే దానివైతే, సందర్భాన్ని బట్టి నువ్వు అవగాహన కలిగిన దానివి కనుక అయితే భర్త మనసులో స్థానాన్ని సంపాదించుకోగలవు. నా మాట మీకు అర్థం కావట్లే. నీ భర్త ఏ సమయంలో ఎలా ఉంటాడో నువ్వు మనసు ఎరగగలగాలి. అతడు కాకిలాగా అరిచేటప్పుడు నువ్వు ఎదురు వెళ్ళకూడదు. మనసు ఎరిగి ప్రవర్తించాలి, సేమ్ టైం అర్థం చేసుకోగలగాలి. సరే, నాకు ఆన్సర్ చెప్పండి. ప్రతి నిత్యం మీరు అనే మాట ఏంటంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు. అదే కదా మీ బాధ? ఒక్కళ్ళన్నా చెప్పరా? అర్థం చేసుకోవట్లేదు, అదే కదా మీ బాధ స్త్రీల సమాజమా? సరే, నాకు ఆన్సర్ చెప్పండి. అర్థం చేసుకోవట్లేదు అంటున్నావు కదా, నేను అంటాను, అతని మనసు ఎరిగి ఎప్పుడైనా ప్రవర్తించావా? అతన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? మనసు ఎరిగి ప్రవర్తించు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయో, నువ్వు క్రమం కలిగిన స్త్రీవత. భర్త మనసులో భార్య స్థానం సంపాదించుకునేది ఎట్టంటే మనసు ఎరిగి నడుచుకోవాలి, అర్థం చేసుకోగలగాలి.
భర్త అనుకుంటాడు, నా మనస్సు ఎరిగి నా భార్య నడుస్తుంది, నా వాళ్ళెవరు నా మనస్సు అర్థం చేసుకోవట్లే, కానీ నా మనస్సు నా భార్య అర్థం చేసుకుంటుంది అని చెప్పి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అక్కుల్లా పిస్కిల్లాను అంత శ్రేష్టమైన దానిగా చూడటానికి గల కారణం ఏంటంటే, పిస్కిల్లాలో ఉన్న రెండవ స్వభావం ఏమిటంటే భర్త మనస్సును గెలుచుకుంది, ఆ మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈరోజు నేను అంటాను, ఒక భార్య స్థానంలో కోడలు అడుగుపెట్టిన స్థానంలో ఉన్నావేమో, భర్త మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగావా? ఇన్నేళ్ళైనా, ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడు చూసినా ఎడమొఖం పెడమొఖమైనా, 4 రోజులు బాగుంటే 2 రోజులు తిట్టుకొని గొడవాడుకోవటమేనా? ఇక నేను అర్థం ఉంటుందా? పిస్కిల్లా చేసిందల్లా ఒక్కటే, భర్త మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. నువ్వు అలా చేయగలిగితే ఒక భార్యగా పురుషుడు సరైన వాడిగానే ఉంటాడు. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఇక మూడవది, పిస్కిల్లాల మూడవ లక్షణం ఏంటంటే భర్త గుండెలో స్థానం సంపాదించుకుంది. ఎక్కడండి? అయ్యా నాకెవరు సపోర్ట్ చేయట్లేదు ఈ పూట. ఎక్కడ? ఒక భార్య కట్టుకున్న భర్త హృదయంలో స్థానము ఎలా సంపాదించుకోగలదు? మిమ్మల్ని ప్రశ్న అడిగమ్మా. ఒక భార్య కట్టుకున్న భర్త హృదయంలో స్థానము ఎలా సంపాదించుకోగలదు? మరి మీ మౌనం ఉంది, వెళ్ళారా? ఎలా సంపాదించుకోగలదు? సరే నేను చెప్తాను, నాకు తప్పదుగా. మీరు ఎంత మౌనంగా ఉన్నా తెలివి కల్లోడు అనుకుంటున్నారేమో, చూద్దాం. సరే, పిస్కిల్లాలో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే భర్త హృదయంలో స్థానం సంపాదించుకుంది. అసలు ఆమెను చూసే నేర్చుకోవచ్చు, దండం పెట్టవచ్చు మా తల్లికి. ఏమండి? సరే, భర్త హృదయంలో స్థానం సంపాదించుకోవటము అని అంటే, తలపైకి చూడండి, తెలుగులో చెప్తా. బాధతో ఇంటికి వచ్చాడు, భారంతో వచ్చాడు, చికాకు పడుతూ వచ్చాడు, టెన్షన్ పడుతూ వచ్చాడు, బాధతోనో భారంతోనో చికాకు పడుతూ ఇంటికి వచ్చాడు. భర్త గుండెలో స్థానం భార్య సంపాదించుకునే కోణం ఇదే. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం చెప్పేదై ఉండాలి, ఓదార్చేదై ఉండాలి, నేనున్నాలే అనే ధైర్యం గుండెలో పుట్టించేదై ఉండాలి. అలా ఉండగలిగితే భర్త ఎంతటి దాన్నైనా భరించగలడో. భర్త గుండెలో స్థానం ఎలా సంపాదించుకోగలదు చెప్పండి? ఒకటి, ధైర్యం చెప్పాలి. అమ్మా మీకు వందనాలు అమ్మా, ఉన్నారా? బాధతో వచ్చిన భర్తకి ఏం చెప్పాలి? చెప్పండి. ధైర్యం చెప్పగలగాలి. రెండవది, ఓదార్చగలగాలి. మూడవది, అది ఏ రోజైనా నేనున్నాను లేని కట్టుకున్న భర్తతో అన్నావా? ఎప్పుడైనా బాధతో వస్తే ధైర్యపరిచావా? బాధతో దిగులుతో వస్తే ఏ రోజైనా ఓదార్చావా? కొంచెం తెలుగులో మాట్లాడితే ఏమనుకోరుగా? మీకు మనసులో బాగలేకపోయినా, ఒంట్లో బాగా, ఇంట్లో చికాకులు వేసినా అమ్మకాడికి పరిగెత్తుకుంటూ పోతారు. ఎక్కడికి? అమ్మగారి ఒళ్ళో పడో, మీద పడో, కింద పడో, పైన పడో, కడుపులో అన్ని గక్కేసి వస్తారు. ఎస్ సార్నో? ఏం ఎంత సీరియస్ చూస్తున్నారు వీళ్ళు? కడుపులో ఎన్ని గక్కేసి వస్తారు. నేనంటాను, కట్టుకున్న భర్త ఎక్కడ చెప్పుకోవాలి తన బాధలు? ఎవరికి చెప్పుకోవాలి? అమ్మ ఆదరించేది కాదే, ఓదార్చేది కాదు, ధైర్యపరిచేది కాదు, నేనున్నానని కూడా అనేది కాదు మొహంది అమ్మగారు. మరి కట్టుకున్న భర్త గుండెల్లో ఎంతో బాధ ఉంటుంది, దిగులు ఉంటుంది, చింత ఉంటుంది. నువ్వైతే అమ్మకాడికి నాన్నకాడికి పోయి పర్రాని పోట్లు పడి కక్కేసి వస్తావే, అతడు ఎవరికి చెప్పుకోవాలి? అబ్బా, అతడు ఎవరికి చెప్పుకోవాలి? అమ్మా నాన్నకు చెబుతామంటే అలుసైపోతారేమో, తెలిసిన వాళ్ళకి చెప్తేనే అవసరం. ఒక పురుషుని గుండెల్లో ఆలోచన ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లే. ఏం అతడు మాత్రం ప్రాణం కాదా? అతని మాత్రం మనసు కాదా? మీరిరువురిని ఏకం చేసింది ఇడివిడిగా ఉండి కొట్టుకు సావటానికి కాదు, ఏకమై పరిస్థితులు ఎదుర్కోవటానికే. అందుకే 3 పేటల తాడు త్వరగా తెగదు, ఇద్దరు కలిసి ఉంటే వేడి పుట్టుందని వాక్యంలో ఉంది. కట్టుకున్న భర్త గుండెల్లో, హృదయంలో భార్య స్థానం సంపాదించుకునేది ఎప్పుడంటే, బాధతో వచ్చినప్పుడు ధైర్యపరచగలగాలి, దుఃఖంతో వచ్చినప్పుడు ఓదార్చగలగాలి, ఏదైనా కృంగిపోతున్నప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పగలగాలి. కొండంత బలంతో రెక్కలు వేసుకొని పరిగెత్తుతాడు. యాడా రెక్కలు ఇరిచేశారా?
పిసికిల్లా రెక్కలు ఇచ్చింది భర్త గారికి. మరి మీరు అయ్యా బలాన్ని ఇచ్చింది. అసలు మామూలు బలం అది. సరే, ఎప్పుడైనా బాధ వస్తే ఎప్పుడైనా మొహం చూడు ఎట్టుందో, ఎప్పుడైనా బాధ వచ్చి ధైర్యపరిచావా? ఎప్పుడైనా ఓదార్చావా? ఎప్పుడైనా నేనున్నాను లేని ధైర్యం చెప్పావా? చేయకపో నేనున్నాను ధైర్యం అని చెప్పావా? మళ్ళీ అంటే కుటుంబాలు కట్టుకుంటారంటే వీళ్ళు. భర్త గుండెలో స్థానం సంపాదించుకోవడం చేతకాని మొహమా అన్నది నిన్నే. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భర్త గుండెలో స్థానం ఎలా సంపాదించుకోవాలో తెలియదు నీకు. మళ్ళీ ప్రార్థన చేయండి అయ్యగారు ఆయన గురించి. ఎందుకో నువ్వు అట్టుంటే ఎందుకు మాట్లాడు? మంచి స్తోత్రం. పాపం పిసికిల్లా గుర్తొస్తుంది అనుకుంటా. సంతోషిస్తూ మంచి స్తోత్రం. అద్భుతమైన విషయం చెప్పమంటారా? భార్య భర్త గుండెలో స్థానం సంపాదించేదైతే బంగారంలా చూసుకుంటాడు. నేను బంగారాన్ని ఎక్కడ దాచుకుంటాడు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు, అంత చక్కగా చూసుకుంటాడు. నేను అలా చూసుకోవాలంటే ఇక్కడ స్థానం సంపాదించుకోగలగాలి. మొహమా నీకే చెప్పేది, ఇక్కడ స్థానం సంపాదించుకున్నావా? కట్టుకున్న భర్త హృదయంలో స్థానం సంపాదించుకోగలిగావా? చూడు అర్థవుతుందా? తప్పేమనలేదు నాన్న. ఈ రకంగా సరే, మేలు చేసే స్నేహితుడు గాయపరుస్తాడు. ఇది గాయమైన తగిలినా పర్లేదు, నీకు మేలు జరగాలి. స్తోత్రం. భర్త ప్రేమను గెలుచుకుంది, భర్త మనసులో స్థానం సంపాదించుకుంది, భర్త గుండెలో స్థానాన్ని నిలుపుకుంది భార్య. అక్కుల్లా గుండెల్లో ఈరోజు పిసికిల్లా ఆ భార్య భర్తలు ఇరువురు కలిసి సంఘాన్ని స్థాపించి ఎపిసి పట్టణాన్ని సైతం గడగడలాడించి ఓ మంచి సంఘకు వీరులుగా తయారయ్యారంటే వారిరువురు చేసిన పని. భార్య భర్తలు అంటే అలా ఉండాలా. ఎప్పుడు చూసినా భర్త ప్రేమను గెలుచుకోవడం చేత కాదు, భర్త మనసులో స్థానం సంపాదించుకోవడం చేత కాదు, భర్త గుండెలో చోటు నిలుపుకోవడం చేత కాదు. పైపెచ్చు మాత్రం భర్త మాత్రం నువ్వు చెప్పినట్టే నాలా. నువ్వు చెప్పకుండా నువ్వు చెప్పినట్టు నేను ఎప్పుడు తెలుసా? ఇక్కడ స్థానం నీకు ఇచ్చినప్పుడే. అనరా ఆమెన నీళ్ళు ఎందుకంటారు? ఇక్కడ స్థానం సంపాదించుకోగలగాలి. ఎప్పుడు చూసినా ప్రశ్నించే దానిలో నువ్వు తయారైతే నీ మాట ఎందుకు వింటాడు? పిసికిల్లా చేసినట్లుగా నువ్వు ఒక భారీగా కోడలిగా అడుగుపెట్టిన ఇంట్లో ఒక భారీగా నువ్వు సరిగ్గా క్రమము కలిగి నడిచేదానివైతే క్రమము కలిగిన భార్య పిసికిల్లా. సంతోషిస్తూ స్తోత్రం. ఈ లక్షణం మీలో ఉందా? ఒకటికి 2 సార్లు ఏనండి అవసరం అయితే. ఒక భారీగా ఎక్కడ ఉన్నాను ఇక నేను కళ్ళు తెరవాలి. పిసికిల్లా ఏ విషయంలో అంటే ఒక భార్యగా క్రమము కలిగినది. చేతులు రావట్లేదుగా. ఏ విషయంలో క్రమం కలిగింది? 1 భర్త ప్రేమను గెలుచుకుంది, 2 భర్త మనసులో స్థానం సంపాదించుకుంది, 3 భర్త గుండెల్లో నిలిచిపోయింది. అది భార్య భర్తల బంధం అంటే. అది ఎప్పుడు వాళ్ళ మీద పడి ఆడటం కాదు. మీరు కూడా ఎలా ఉన్నారో చూసుకోండి. మీరు కరెక్ట్గా ఉన్నది ఏది? అయ్యా ఆయన కరెక్ట్గా ఉంటే మాకు ఈ బాధ. నువ్వు కరెక్ట్గా ఉన్నది ఏది? నువ్వు క్రమంగా ఉన్నది ఏది? నువ్వు చేయవలసిన నువ్వు క్రమంగా చేస్తే దైవ చిత్తం అని అంటే దేవుడు కలగ చేసుకుంటాడు. నువ్వే సరిగ్గా నడవలసిన నువ్వు అడ్డంగా నిలబడి వాదిస్తూ ఉంటే గొడవలు ఎందుకు కావు? హలో, సియోన్లో కలుసుకుందాం. హలో, క్షమించిన అంటున్నాను. క్రమము కలిగిన భార్య పిసికిల్లా. సంతోషిస్తూ స్తోత్రం. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? చెప్పండి. భార్య దొరికి వాడికి మేలు దొరికెను, ఇదిగో ఏమే. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే శ్రేష్టమైన. ఇదిగో ఏమే. నీకే లేదా? ఇంక పిల్లలకి ఏం నేర్పుతా? కోపం వచ్చిందా? తప్పులేదు నేను అన్నది. ఒక భర్తగా ఎదుట ఒక భార్య ఎలా నడుచుకోవాలో, ఎలా క్రమం కలిగి ఉండాలో దాన్ని బట్టి మీకు తెలిస్తే కుటుంబం చక్కగా ఉంటుంది. మీరిద్దరు కాదు, ఏకమైపోతారు.
అప్పుడు గొడవలు ఉండవు, ప్రశాంతంగా బండి నడుచుద్ది. ఏమండి, ముందు చక్రం ఆయన అయితే బండి బెంగారులాగా పోద్ది. ఆయిల్ దేవుడు వస్తాడు, అనుకుంటే మేము ప్రార్థన చేస్తుంటాం, బండి బంగారులాగా వెళ్ళిపోద్ది. ఏ పాట? నడిపించు ఎట్టి సముద్రంలోనైనా. మీకు ఆ మెలకువలు తెలియపోతే ఎట్టమ్మా? ఒక పిసికిల్లలాగా ఎందుకు ఆలోచించట్లేదు నాకు తెలియట్లేదు. ఎప్పుడు చూసినా భర్తను కొంతమంది తిడతానే ఉంటారు, ప్రతిదానికి ఏలుబెట్టి చూపుతారు. నువ్వు ఎట్టేంది చేసావు, నువ్వు ఎట్టేంది చేసావు, నువ్వు అట్టేంది చేసావు. ఇక ఇంతేనా? కాగ్గాలేనా రోజు? కొంచెమైనా ఆలోచించండి అమ్మా. భర్తను భర్తగా ప్రశ్నించక్కర్లా, మనసులో స్థానం, గుండెల్లో స్థానం, ప్రేమను గెలుచుకోగలిగితే చాలు. ఎక్కడన్నా నువ్వు చెప్పినట్టు వింటాడు, సంతోషిస్తూ స్తోత్రం. ఇటు నుంచి చేతులు రావట్లే, వాళ్ళకి ఎట్టం లేదనుకుంటా. మంచి స్తోత్రం. ఇక రెండో విషయం, కుటుంబ విషయాల్లో పిస్కిల్ల క్రమము కలిగింది. ఏ విషయాల్లో? కుటుంబ విషయాల్లో. సామెతల గ్రంథాన్ని ఒకసారి చూద్దామా? 12:27 ఒకసారి చూడండి నాన్న. అది కుటుంబ విషయాల్లో పిస్కిల్ల క్రమం కలిగింది. ఏ విషయంలో అంటే మొట్టమొదటిగా ఇంట్లో చురుగ్గా ఉండగలుగుద్ది. పిస్కిల్ల ఎలాంటిదంటే చురుకైనది. ఎలాంటిదండి? సార్ నాకు ఆన్సర్ చెప్పండి. ఇంట్లో భర్త నీరసంగా ఉస్సూరుమంటే కుటుంబం బాగుంటుందా? భార్య ఉస్సూరుమంటూ ఉంటే కుటుంబం బాగుంటుందా? ఉస్సూరుమంట. పోనీ ఇప్పుడు అప్పం తిప్పుతా. భర్త హుషారుగా చురుకైన వాడైతే ఇల్లు బాగుంటుందా? భార్య హుషారుదై చురుకైందైతే ఇల్లు బాగుంటుందా? నోరిపి చెప్పో. నోరిపి చెప్పంటే అసలే పోయింది. ఏదో ఒకసారి పంచుకో. సరే నాకు ఆన్సర్ చెప్పండి. పిస్కిల్ ఎలాంటిదంటే ఇంట్లో చురుకుగా ఉంటూ నేర్చుకుంది. కొంతమంది నన్ను క్షమించి నేను తప్పుగా నేనేమన్నా ఉస్సూరుమంట లేదు ఇంట్లో, నీరసించి లేదు ఇంట్లో. భర్త డేరాలు కొడుతుంటే రా నేను కూడా కొడతా, చెయ్యి అందించి సపోర్ట్ చేసింది, చెయ్యి కలిపి పని చేసింది. ఎవరు? పిస్కిల్ల. ఎలాంటిదయ్యా అని అంటే వాక్యాలు రాయబడ్డట్టుగా కుటుంబ విషయాల్లో చురుకైనది. ఈరోజు భార్య చురుకైనదై ఉండాలి, ఉంటే ఎంత బాగుండి. హలో, మన సంగతి చెప్పమంటారా? 2 ఎకరాలు నీరసం వేసుకుని ఉంటావా? ఎప్పుడు చూసినా ఉస్సూరం అంటుంటావా? అయ్యగారు గేటు తీయంగలోని గేటు కూడా తీసే ఓపిక లేక దాన్ని పట్టుకొని ఊగులాడుతుంటావా? వచ్చావా? మంచులుండే తాగు, భోజనం పెట్టుకుని తిను, నన్ను ఏం కదిలి మాకు నాకు తగ్గి పక్క తలనొప్పి అమ్మా, మెడజేమలు నొప్పి, కడుపులు నొప్పి, రకరకాల నొప్పులన్నీ వస్తాయి. తప్పు అంటలేదు నాన్న, నేనంటాను కొన్ని పర్యాయాలు బలహీనులై ఉంటారు. ఆ విషయం గురించి నేను మాట్లాడలే. కొంతమంది ఒక భార్య చురుకైతే గనుకైతే ఇంటిని చక్కబెట్టుకోగలదో, ఇంట్లో స్థితిగతులు చక్కబెట్టుకోగలదో, కుటుంబాన్ని కూడా చక్కబెట్టుకోగలదో. ఈరోజు ఉస్సూరం అంటా ఉంటావాయా? 2 ఎకరాలు నీరసం వేసుకుని ఉంటావాయా? ఎప్పుడు హుషారుగా ఉంటావో, ఎప్పుడు నీరసంగా ఉంటావో ఎవరికి అర్థం కాదాయా? పని కోసం ఎదురు చూసే మొహమా? ఎవరైనా వస్తే ఈ పని చేస్తారేమని ఎదురు చూసే మొహమా? ఒక పని చేసి 2 రోజులకు ఓపిక నిశ్రక్తం చేయాలి. నేనేమనలేను, కోపం వస్తుంది మీకు. ఇంటి విషయంలో చురుగ్గా ఉండడం చేత కదా. బలహీనంగా ఉండే రోజులు ఉన్నాయి, కనీసం మిగతా టైంలోనే చురుగ్గా ఉండకూడదా? తల్లి, ఒక స్త్రీగా నువ్వు చురుకైన దానివే గనుకైతే పిస్కిల్లలాగా కుటుంబం బాగుంటుంది. నీ ఇంట్లో నువ్వు నీరసంగా ఉంటే, ఉస్సూరం అంటా ఉంటే, లేవలేకుండా ఉస్సూరం అంటే పండుపోద్దల్లా తిండిపోద్దల్లా నువ్వు ఉంటే, ఎప్పుడు చూసినా ఏదో ఒక బలహీనత చెప్పేదానిలో నువ్వు ఉంటే, ఏ ఇంట్లో పురుషుడు సంతోషంగా ఉంటాడో చెప్పండి. నోరేపరేగా ఏ విషయంలో పురుషుడు సంతోషిస్తాడు? నాకు ఆన్సర్ చెప్పండి. ఏ రోజైనా చురుగ్గా ఇంట్లో పని చక్కబెట్టుకొని భర్త గారు వస్తున్నప్పుడు చురుగ్గా నువ్వు గేటు తీయగలిగితే సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఏమిటి ఆనందం? ఇది
ఒక భారీగా చురుగ్గా ఉన్నటువంటి ఇది, చలాకీగా ఉన్నటువంటి ఇది, నువ్వు చేయకపో, మిగతా అది ఏదైనా చేయపో. చురుగ్గా ఉండగలిగితే పురుషుడు సంతోషపడతాడు. అదే 2 ఎకరాలు నీరసం వేసుకుని ఊగుతాడు, డోర్ తీస్తే ఏంటో నా పేణానికి పట్టమంటారా? పాపం అక్కుల్లా పాపం పిసికిల్ల నా మాట అనలేదమ్మా. ఏమన్నా తెలుసా, చురుగ్గా ఆ మాట కూడా అనిపించుకోదు. అమ్మ రోషం కలదే. బాగలేనప్పుడు బాగలేదంట, బాగుంటే నన్ను ఎవడు ఆపడానికి వెళ్ళేది. ఎంత చురుకైందో. డేరాలు కొడుతుంటే పని అందించుద్ది, బయలుదేరుతుంటే సపోర్ట్ చేసిద్ది, ఇంటికి వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టుద్ది, ఇంటిని చక్క చేసి పెట్టుద్ది, ఎక్కడ సిద్ధపాటు చేసి పెట్టుద్ది. చూస్తే ఆనందపడతాడు అక్కుల్లా. నిన్ను చూస్తేనో మొన్న ఒక బ్రదర్ అంటాడు, అన్న కొంచెం ఆలస్యమైందన్న. ఆలస్యమైన కారణాన్ని బట్టి వద్దాం అనుకుని ఈ లోపల ఇంటికి వచ్చారు కదా, ఉండవలసిన స్థానంలో వస్తువులు ఉండకూడని స్థలాల్లో ఉన్నాయి అన్నాడు. నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదా? వస్తువులు ఉండకూడని స్థలాల్లో ఉన్నాయన్నా. ఏంటమ్మా ఎక్కడదక్కడే ఉంది, ఏంటమ్మా అంటే నా దగ్గర ఓపిక లేదు, చేసుకో అన్నదట. ఎంత బాధపడి, నాకు ఈ బాధ వద్దురా బాబు, ఇంకొక 2 గంటలు ఎగస్ట్రా ఓటీ అని చేసుకుంటాను పోయి వెళ్ళిపోయాడు. అప్పుడు టాన్స్ ఇంటికి సరిగ్గా టయానికి రావట్లేదంట. కారణం ఎవరు? ఇంటికి పోయినా ఉసూరుమంటది. ఇప్పుడు పోయినా ఉండవలసిన వస్తువులు ఉండకూడని స్థలాల్లో, ఇప్పుడు ఆ ఉండకూడని స్థలాలు ఎందుకున్నాయి తల్లి? ఏందా ఎన్ని రోజులమ్మా? పిసికిల్ల ఎలాంటిది అంటే ఇంట్లో చురుకైనది. భార్య భర్త విషయంలో చురుకైన దగ్గరికైతే, చురుగ్గా ఉండే దగ్గరికైతే భర్త ఎప్పటికప్పుడు భార్యను బట్టి సంతోషించగలుగుతాడు. నేనంటాను, ఎప్పుడు ఉస్సురమంటే ఉంటావా? భర్తను రేకెత్తింపజేసి పని విషయంలో, పనిబాట్ల విషయంలో, రూపాయి విషయంలో అతన్ని ముందుకు పురుకొల్పాలి అని అంటే భార్య చురుకైందై ఉండాలి. నిన్నే 6 గంటలు కొడితే లేపాల్సి వస్తే ఏం చేయాలి? నిజమండి, అలాంటి వాళ్ళు లేదండి. చెప్తే కోపాలు రావచ్చు వాళ్ళకి. సరే, నేను ఇక ముగించాను. 2వ విషయం ఏ విషయంలో అని అంటే, ఇంట్లో బాధ్యతల విషయంలో ఆమె క్రమం కలిగింది. ఏ విషయంలో అండి? భర్తను ఎలా చూడాలి, బాధ్యత తెలిసిన క్రమం కలిగిన స్త్రీ. అత్తను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూడాలి, ఇంటి విషయంలో ఒక క్రమము కలిగిన స్త్రీ. ఏ విషయాల్లో? భర్తే కావాలి, అత్త వద్దా, మాంగారు వద్దా, వద్దని రకాలు వద్దనుకునేవాళ్ళు లేరా నాన్న? అమ్మా మౌనంగా ఉంటే తెలివి కళ్ళు అయిపోరుగా తల్లి. అమ్మా ఎవరు కావాలి? హస్బెండే కావాలి. అమ్మగారు, అయ్యగారు, ఇంకెవరి కోసం వచ్చావు అక్కడికి? వాళ్ళు లేకుండా వీళ్ళు నుంచి వచ్చారు. పిసికిల్ల ఎలాంటిదయ్యా అంటే, ఇంటి విషయాల్లో బాధ్యత కలిగింది. భర్తను ఎలా చూడాలో తెలుసు, అత్తని ఎలా చూడాలో తెలుసు, మామని ఎలా చూడాలో తెలుసు. ఒక రకం చెప్పాలంటే అత్తని మామను బాధ పెట్టకుండా బాధ్యత కలిగి చేస్తూ ఉండేది. చేతులు రాలా? హల్లెలూయా. క్రమము కలిగిన స్త్రీ. ఒక పిసికిల్ల ఒక్కతే క్రమము కలిగింది. ఇంట్లో చురుగ్గా ఉండే విషయంలో క్రమం ఉంది. ఇంట్లో ఉన్న బాధ్యతల విషయమే ఒక క్రమం ఉంది. స్త్రీ అంటే అలా ఉండాలి. ఇక 3వది వాక్యంలో రాయబడ్డట్టుగా ఆమె కుటుంబాన్ని తెలివిగా నడిపించేది. ఎలాగా? అది తెలివిగా నడిపించేది. ఎందుకయ్యా అంటే వాక్యం రాయబడింది, క్రమము కలిగిన స్త్రీ ఆమె. భర్తను ఎలా నడిపించాలో, పిల్లల్ని ఎలా నడిపించాలో, అత్తమామలు ఎలా నడిపించాలో, అసలు కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఒక క్రమము కలిగిన స్త్రీ. ఎవరమ్మా? ఏందో అమ్మ పేరు కూడా రాట్లా. ఎవరమ్మా? అమ్మ. ఆ లక్షణాలు మీకున్నాయా అమ్మా? కోపం వచ్చినా పర్లేదు, అయ్యగారు మంచోడు కాదు అయితే పర్లేదు, కానీ అలాంటి లక్షణాలు మీకున్నాయమ్మా? సౌండ్ లేదు. మళ్ళీ అలాంటి లక్షణాలు ఉన్నాయా మీకు?
ఆకాశం కింద భూమి పైన మెలుకోకుండా మధ్యాకాశంలో తేలిపోకుండా ఇక్కడే ఉండి ఎదురు చూసే మొహం నాకు చెప్పు. ఇంకెప్పుడమ్మా మీరు తెలుసుకునేది? అక్కుల్లా గుండెల్లో స్థానమే కాదు, అక్కుల్లా కుటుంబ విషయంలో కూడా క్రమము కలిగింది. ఎవరో రేపు చెప్ప ఇసుకెళ్ళ అది గది క్రమము కలిగిన స్త్రీ అంతే ఆమె. హలో, మరి మీరు? నా మాటలు అర్థం కానివాడు కూడా బుర్ర పని చేస్తుంది. ఎలా ఉండాల్సింది ఎలా తయారయ్యారు? క్రమం అంటే ఏంటి తెలుసా? మనం ఆరాధించే దేవుడు క్రమం కలిగినోడు. నువ్వు ఒక క్రమంగా నేర్పించాలి, ఒక క్రమం నేర్పించాలని ఆత్మీయమైన క్రమాన్ని మీకు నేర్పుతూ ఉంటే మీరు క్రమం తప్పిన వారిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయనకి బాధ కాదా? ఒక భార్య స్థానంలో ఒక క్రమము కలిగి ఉండవలసిన నువ్వు అక్రమంగా నడుస్తుంటే బాధ కాదా? అటు దేవునికి బాధ, నేను కట్టుకున్న భర్తకు బాధ, నేను ఇంట్లో అడుగుపెట్టిన కుటుంబానికి బాధ, క్రమము లేకుండా ఉంటే. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క పిసికిల్లా క్రమము కలిగి నడుచుకుంది, సంతోషిస్తూ స్తోత్రం. ఇక మూడవది, పిసికిల్లాలో ఉన్న మూడవ లక్షణం ఏమిటయ్యా అని అంటే పరిచర్య విషయంలో క్రమము కలిగింది. ఏ విషయంలో? పరిచర్య విషయంలో క్రమం కలిగింది. మొట్టమొదటిగా వాక్యంలో రాయబడ్డట్టుగా భక్తిని కరెక్ట్గా చేసేది. భక్తిలో ఒక క్రమం ఉండేది. ఎందుకు క్రమం అంటే, నా భర్త నా భక్తిని చూస్తున్నాడు, నా భర్త నా భక్తి నా పిల్లలు చూస్తున్నారు, నా భక్తి నా ఇంట్లో ఉన్న అత్తమామలు చూస్తున్నారు, నా భక్తి నాతో ఉన్నవాళ్ళు చూస్తున్నారు అని చెప్పి నా భక్తిలో లోపం కనపడకూడదు, ఎక్కడ కూడా లోపము లేని భక్తి చేస్తూ క్రమముగా ఉండేది. ఏ భక్తి? ఎవరు వెతికినా లోపం కనపడకుండా భక్తి చేసేది. అనుకునేది నేను ఒక క్రమము కలిగి ఉండాలి. ఇక రెండవదిగా ప్రార్థన విషయంలో ఒక క్రమం ఉండేది. ప్రార్థన, ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థనలు గడుపుతూ ఉండేది. ప్రార్థన చేయకుండా ఏ పని చేసేది కాదు. ప్రార్థన విషయంలో ఒక క్రమం కలిగింది. ఆమెను కూడా అనరా. ఇక మూడవది ఏమిటయ్యా అని అంటే పరిచర్య విషయంలో ఒక క్రమం కలిగింది. నేను దేవుని పని చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, నాతో ఉన్న వాళ్ళు నన్ను చూస్తున్నారు కనుక నేను ఇతరులకు మాదిరిగా ఉండాలి, తోటి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, తోటి ఆత్మీయులకు మాదిరిగా ఉండాలి, నన్ను ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి, నన్ను ఒక మార్గంగా తీసుకోవాలి, చేస్తే ఏమలాగా చేయాలి పరిచర్య అని నన్ను ఒక మాదిరిగా తీసుకోవాలని చెప్పి పరిచర్య కూడా ఒక క్రమముగా చేసేది. ఎపిసి పట్టణంలో సంఘాన్ని స్థాపించి జ్యోతిర్మానంగా సంఘాన్ని రేకెత్తింపజేసి భార్యాభర్తలు ఇద్దరు క్రీస్తు కొరకు నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్య అంటే అక్కుల్లా, పిస్కిల్లా. క్రమము కలిగిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క పిస్కిల్లా. ఈరోజు పిస్కిల్లా ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నా. నీలో ఆ క్రమం ఉందా? 1-2 సార్లు వినండి. మీలో ఈ క్రమం ఉందా? ఒక భార్యగా, ఒక కోడలిగా ఉండవలసిన, ఒక ఆత్మీయ బిడ్డగా నీకు ఉండవలసిన ఒక క్రమం ఉందా? ఒక భార్యగా ఆమె క్రమం కలిగింది, ఒక కోడలిగా ఆమె క్రమం కలిగింది, ఒక ఆత్మీయ సంఘ కాపరిగా ఒక క్రమం కలిగింది ఆమె. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో సరి చేసుకోండి. పిస్కిల్లా మాదిరిగా నువ్వు ఉండగలిగితే భర్త గుండెలో స్థానం, సేవకుడి గుండెల్లో స్థానం, దేవుని గుండెల్లో స్థానం సంపాదించుకొని ఎప్పటికప్పుడు నీవు కొనియాడబడదుగాక.